అనగనగా అడవిలో అనేక జంతువులు, పక్షులు ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజు పులి. పులి అంటే మిగతా జంతువులన్నిటికీ చాలా భయం. నిండు పున్నమి వేళ ఒక రాత్రి జంతువులన్నీ కలిసి ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. అక్కడికి పులి వచ్చి గర్జిస్తూ ఉంది. పులి గట్టిగా గర్జించడంతో అక్కడ ఉండే జంతువులన్నీ పారిపోతాయి. ఒకరోజు ఉదయాన్నే పులి దగ్గరకు ఒక గుంట నక్క వస్తుంది. వచ్చి ఇలా మాట్లాడుతుంది. ఏంటి పులిమామ, రోజు ఈ అడవిలో జంతువులనే వేటాడుతూ ఉంటావు, నీకు విసుగు రావడం లేదా అని అడుగుతుంది. దానికి పులి సమాధానం ఇలా చెప్తుంది. దానికి విసుగెందుకు? ఆకలి వేస్తే వేటకు వెళ్తా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటా. అయినా నేను ఒకరోజు కడుపు నిండా తింటే మరో 4 రోజుల వరకు తినను. అయినా జంతువులను వేటాడి తినడంలో విసుగెందుకు వస్తుంది? నాకు అసలు విసుగే రాదు అని పులి చెప్తుంది. అప్పుడు నక్క ఇలా అంటుంది. నేను చూడు, అప్పుడప్పుడు పక్కన ఉన్న పల్లెకు పోతాను. ఒక మంచి బాగా బలిసిన నాటుకోడిని తెచ్చుకొని తింటాను. ఏం వేసి పెంచుతారో గాని ఆ పుంజు రుచే వేరబ్బా అంటుంది నక్క. అయినా నీకు ఆ రుచి గురించి ఏం తెలుసులే, ఎప్పుడు అడవిలో ఉండే జంతువులనేగా నువ్వు వేటాడి తింటావు అని అంటుంది. ఆ పులి, ఏంటి నక్క, ఊరిలో ఉండే నాటి కోళ్ళు అంత బాగుంటాయా, అంత రుచిగా ఉంటాయా అని అడుగుతుంది. దానికి నక్క, అవును పులిమామ, చాలా రుచిగా ఉంటాయి. నువ్వు అను, సాయంత్రం నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్తుంది పులికి. ఆ నక్క చెప్పే మాటలు విని పులి ఇలా అనుకుంటుంది. ఏంటి, ఊర్లో కోళ్ళు మేకలు ఇంత రుచిగా ఉంటాయా? నేనెప్పుడు జంతువులనే కదా వేటాడి తింటాను. అయినా అడవిలో జంతువులను తిని తిని నాకు విసుగు వచ్చింది. ఈసారి ఊర్లో ఉండే జంతువులను తింటాను అని అనుకుంది. నక్క మాటలను విన్న పులి ఆలోచనలో పడింది. ఎలాగైనా సరే నేను కూడా వేటకు వెళ్ళాలి అని అనుకుంటుంది. గుంట నక్క మరియు పులి మధ్య సంభాషణ విని అక్కడే ఉన్న ఒక కాకి పులి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. చూడు పులి మామ, నువ్వు గుంట నక్క మాటలు నమ్మొద్దు. ఊరిలో ప్రమాదం పొంచి ఉంటుంది. దయచేసి నా మాట వినండి. మీరు ఊర్లో ఉన్న జంతువులను తినడానికి వెళ్ళవద్దు అని చెప్తుంది కాకి. కాకి చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోలేదు ఆ పులి. ఆ మరుసటి రోజే సాయంత్రం గుంట నక్క మరియు పులి రెండు కలిసి ఊరిలో జంతువుల వేటకు వెళ్తాయి. అక్కడ గడ్డి మేస్తున్న మేకలను చూస్తాయి. ఆ మేకలను చూసి నిదానంగా వెళ్తాయి పులి, నక్క. వీటిని గమనించిన ఆ మేకలు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఆ 2 మేకల్లో ఒక మేక తప్పించుకుంటుంది. కానీ ఒక మేక మాత్రం దొరికిపోతుంది. ఆ దొరికిన మేకను అడవిలోకి తరుముకుంటూ వెళ్తాయి. ఆ మేకకు ఎటు వెళ్ళడానికి దారి లేదు. గట్టి గట్టిగా గర్జించడం మొదలు పెడతాయి. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాయి. ఆ మేక చాలా భయపడిపోతుంది. చివరికి గుంట నక్క మరియు పులి రెండూ కలిసి ఆ మేకను చంపి తినేస్తాయి. ఆ మేకను వేటాడి అలసిపోయి రెండు ఒక చోట కూర్చుంటాయి. అప్పుడు నక్క ఇలా అంటుంది. చూసావా పులిమామ, ఎంత రుచిగా ఉందో ఆ మేక. మన అడవిలో జంతువులు ఇంత రుచిగా ఉంటాయా చెప్పు అని అంటుంది పులితో. పులి, అవును నక్క, చాలా రుచిగా ఉంది. మన అడవిలో జంతువుల కంటే ఎంతో రుచికరమైన ఆహారం నేను ఈరోజు తిన్నాను అని అంటుంది. అప్పుడు నక్క ఇలా అంటుంది. ఈ మేక పిల్లదేముంది పులిమామ, గంపల కింద కోళ్ళు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఊర్లో అంతా నిద్రపోయిన తర్వాత వేటకు వెళ్దాం. ఎంతో రుచికరమైన కోళ్ళు, పుంజులు చాలా ఉంటాయి. అవి తెచ్చుకొని తిందాం అని చెప్తుంది నక్క. నక్క మాటలకు సరే అంటుంది పులి. పులిమామ, మరి రాత్రికి సిద్ధంగా ఉండు, మనం వేటకెళ్దామని చెప్తుంది నక్క. ఈ మాటలన్నీ గమనించిన కాకి మళ్ళీ పులి నక్క దగ్గరకు వస్తుంది. వేటకి వెళ్ళకండి అని చెప్పడానికి ఆ కాకి చాలా ప్రయత్నిస్తుంది. పులి దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది. ఈ గుంటనక్క మాటలు విన్నావంటే నీకు ప్రమాదం పొంచి ఉంది పులిమామ. ఈ జిత్తులమారి గుంటనక్క మాటలు మాయలో నువ్వు పడకు. ఊరిలో వేటకు వెళ్ళకండి.
మీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్తుంది ఆ కాకి. కాకి చెప్పిన మాటలకు నక్క ఇలా అంటుంది, నువ్వు మాత్రం ఆ పల్లెలో పడి భోజనాలు కొబ్బరి చిప్పలు ఎత్తుకొని వచ్చి తినవచ్చు, కానీ మేము జంతువులను వేటాడితే తప్పుగా కనిపిస్తుందా నీకు అని వెటకారంగా మాట్లాడింది కాకిని. నక్క మాట్లాడిన మాటలకు కాకి సమాధానంగా ఇలా చెప్తుంది, నేను ఊరిలో ఎవరికి ఏ హాని చెయ్యను, నాకు ఏది దొరికితే అది మాత్రమే తెచ్చుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరి ఇంటి దగ్గర జంతువులను వేటాడి చంపి తినేయను, ఇది మంచి పద్ధతి కాదు, మానుకోండి అని ఆ కాకి నక్కకు చెప్తుంది. ఈ కాకి మాటలు పులి అస్సలు పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రే గుంట నక్క మరియు పులి రెండూ కలిసి గ్రామంలో వేటకు వెళ్తాయి. అక్కడ ఒంటరిగా ఉన్న కోడిపుంజును వేటాడాలి అనుకుంటాయి. ఆ కోడిపుంజు పులి గుంట నక్కను చూసి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఆ కోడిపుంజు అరవగానే అక్కడ కాపు కాసిన ఆ ఊరి గ్రామ ప్రజలు పులి వస్తుందని గమనిస్తారు. ఆ ఊరి జనం కాపు కాశారు అని గమనించకుండా పులి గుంట నక్క ఆ కోడిపుంజును వేటాడడానికి వెళ్తాయి. ఆ కోడిపుంజును పులి గుంట నక్కను పట్టుకోవడానికి ఆ ఊరి జనం వేసిన ఎర అని ఆ పులికి తెలియలేదు. నిదానంగా వస్తున్న పులి గుంట నక్కను చూసి ఆ ప్రజలు వలను విసురుతారు. ఈ విషయాన్ని గమనించకుండా పులి కోడిపుంజు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ గుంట నక్క మాత్రం కొంచెం వల కనపడితేనే పులిని అక్కడ ప్రమాదంలో వదిలేసి నక్క పరుగులు పెడుతుంది. నక్క పరుగులు పెట్టడం చూసిన పులి, ఎందుకు పరిగెడుతున్నావు నక్క అనే లోపలే వల పులి మీద పడిపోయింది. ఆ ఊరి గ్రామ ప్రజలు పులిని పట్టుకున్నారు. పులి వలలో పడి చిక్కుకుపోయింది. కానీ నక్క మాత్రం తెలివిగా తప్పించుకుంది. గుంట నక్కను చూసి పులి చాలా బాధపడింది. అప్పుడు కాకి చెప్పిన మాటలు పులికి చాలా గుర్తుకు వచ్చాయి. ఈ విశ్వాసం లేని గుంట నక్కను నమ్మి నేను వలలో చిక్కుకుపోయాను అని బాధపడుతుంది. అప్పుడు ఆ పులిని ఆ గ్రామస్తులంతా కలిసి కొట్టి చంపేశారు. ఆ ఊరి గ్రామ ప్రజలంతా కాపు కాసి పట్టుకున్నారు. ఆ విషయం పులికి అర్థం కాలేదు. కానీ ఊరి మీద పడి రోజు కోళ్లను మేకలను తింటున్న గుంటనక్క మాత్రం తప్పించుకుంది. ఎప్పుడో ఒకసారి ఊర్లో వేటకు వెళ్లిన పులి మాత్రం దొరికిపోయి శిక్షను అనుభవించింది. ఆ ఊరి గ్రామస్తులంతా ఆ పులిని అస్సలు వదలనే లేదు. పట్టుకొని కొట్టి చంపేశారు. గుంటనక్క మాత్రం ఒకచోట చెట్టు కింద దాక్కొని చూస్తూ ఉంది. అప్పుడు కాకి అక్కడికి వచ్చింది. పొదల్లో దాక్కున్న నక్కను చూసి ఇలా అంది, ఏంటి అక్కడ పులిమామను ఇరికించి ఇక్కడ నువ్వు వచ్చి దాక్కున్నావా గుంటనక్క అని అడుగుతుంది. ఇప్పుడు చూడు, పులిని అక్కడ పట్టించావు. ఇప్పుడు నిన్ను వదులుతారనుకున్నావా ఈ మనుషులు? నిన్ను కూడా వేటాడి చంపి తినేస్తారు. ఊరి మీద పడి జంతువులను తినడం మంచిది కాదు అని నీకు అప్పుడే చెప్పాను అని చెప్తుంది. గుంటనక్క వెంటనే అడవుల్లోకి పరుగులు తీసింది. ఇంకెప్పుడు అడవిలో కానీ ఊర్లో కానీ ఎక్కడా కనిపించలేదు. నక్కకు ఆహారం దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, చెడు స్నేహం మనకు అంత మంచిది కాదు. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.